Hi Andy, I'm Umar Reddy. I'm CEO at Dr. Praj Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is all about MBBS in Philippines 2021. సో చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది పేరెంట్స్ మన కౌన్సిలింగ్ సెషన్స్కి వచ్చినా లేకపోతే మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో కానీ లేకపోతే ఫర్దర్గా నెంబర్ ఆఫ్ పేరెంట్స్ కాల్ చేసి సార్ ఫిలిప్పీన్స్ ఎలా ఉంటుంది, ఫిలిప్పీన్స్లో డ్యూరేషన్ 5 years ఎంబీబీఎస్ అయిపోతుంది కదా, సేమ్ లైక్ దట్ ఇండియా అంటే కదా, మీరు ఒక 3 years చెప్తున్నారు ఎంబీబీఎస్ అంటే. సో ఎన్మ్యాట్ కొంతమంది అడిగితే ఎన్మ్యాట్ ఎగ్జామ్ చాలా సింపుల్, అది మా హ్యాండ్స్లో ఉంటుందంట. ఇంకొంతమంది అంటే అది ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. రిమైనింగ్ మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే కంపల్సరీగా రష్యన్ లాంగ్వేజ్ కానీ లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే 3rd largest ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఎలాంటి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉండదంట. ఇంకో పాయింట్ వచ్చేసరికి మన క్లైమేట్ ఇండియన్ క్లైమేట్ ఫిలిప్పీన్స్ క్లైమేట్ సేమ్ అంట కదా, సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అంట కదా. అంటే అక్కడ జాబ్లు ఇక్కడ జాబ్లు సేమ్ కాబట్టి ఇండియాలో MCA+% వరల్డ్లోనే హైయెస్ట్ ఉంది. సో మేమే సొంత హాస్టల్స్ ఉంటాయి, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అక్కడైతే హాస్టల్స్ ఉండవంట కదా. ఇక్కడ ఉదయం నుంచి మీకు ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, అక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదంట కదా. మెయిన్లీ వచ్చేసరికి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కూడా అంటున్నారు. అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ మన వాళ్ళు పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ కూడా అందరు ఇంగ్లీష్ మాట్లాడతారంట కదా. సో మన వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు, బ్యారియర్ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్తే ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా. ఇక్కడైతే ఎలాంటి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉండదంట కదా. 5 yearsలో ఎంబీబీఎస్ అయిపోతుందంట కదా. తర్వాత ఇంకా క్వశ్చన్స్ వచ్చేసరికి డిసీజ్ ప్యాటర్న్, ఎన్మ్యాట్ మా హ్యాండ్స్లో ఉంటుంది. తర్వాత హాస్టల్స్, ఫిలిప్పీన్స్ డ్యూరేషన్ 5 yearsలో అయిపోతుందంట కదా. మన ఇండియా మాది, అదే రష్యా అయితే 6 years అంట కదా, యుక్రెయిన్ అయితే 6 years అంట కదా. సో కిర్గిస్తాను, జార్జియా, ఫిలిప్పీన్స్, ఫిలిప్పీన్స్ సో ఇక్కడంతా 5 years ఎంబీబీఎస్ అంట కదా. ఏంటి వాట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఓకే, నేనైతే ఈరోజు టుమారో ఆన్వర్డ్స్ సో టుడేస్ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ అంటే ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో డ్యూరేషన్ ఎంత అంటే మెయిన్ కొన్ని చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. నేనైతే కొన్ని క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను, మెయిన్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము. ఫర్దర్గా ఇంకేదైనా ఉన్నా సరే కింద వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి, వాట్సాప్ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేసేయండి. వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ హ్యావ్ ఆర్ యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. సో ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్ డ్యూరేషన్, సో కొంతమంది వచ్చేసరికి 1 year అంటే టోటల్ వచ్చేసరికి కొంతమంది 5 years అని చెప్తున్నారు, కొంతమంది 5.3 years అని చెప్తున్నారు, కొంతమంది 5.5 years అని చెప్తున్నారు, కొంతమంది 5.8 అంటున్నారు, కొంతమంది 6 years అంటున్నారు. వాట్ ఈస్ ద యాక్చువల్ డ్యూరేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్? సో చాలా మంది ఏంటంటే ఒక కాలేజీకి వెళ్తాము 5 years ఎంబీబీఎస్ అంటారు, ఒక కాలేజీకి వెళ్తాము 5.3 years అంటారు, ఒక కాలేజీకి వెళ్తాము 5.5 years అంటారు, ఒక కాలేజీకి వెళ్తే 5.8 years అంటారు, ఒక కాలేజీకి వెళ్తే 6 years. ఒక కాలేజ్ డిఫరెంట్ కాలేజ్ మీరే తీసి పెట్టుకోండి, ఒక్కొక్క కాలేజీకి ఒక రకమైన డ్యూరేషన్ ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది, అసలు యాక్చువల్ డ్యూరేషన్ ఎంత అని అడుగుతున్నారు. నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్ వచ్చేసరికి సో ఫిలిప్పీన్స్ అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంట కదా, అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారంట కదా. సో మనకి వాళ్ళకి ప్రాబ్లం ఉండదంట కదా, మనం కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం కాబట్టి. సో రేపు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదంట కదా. అదే రష్యాలో అయితే లేదా చైనాలో అయితే లేదా యుక్రెయిన్లో అయితే సో వాళ్ళకి లాంగ్వేజ్ రాక వన్స్ అగైన్ అంటారంట కదా. అన్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుందంట కదా. మళ్ళీ 2nd year నుంచే ప్రాక్టికల్స్ వాళ్ళకి ఏంటంటే ఫిలిప్పీన్స్లో వచ్చేసరికి 2nd year నుంచే సర్జరీస్, 3rd year నుంచే హార్ట్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్ చేస్తారంట. 2nd year నుంచే 100-200 డెలివరీస్ చేస్తారంట కదా. సో ఆ రేంజ్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుందంట కదా. అక్కడ చదివితే డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోవచ్చు అంట కదా. సో ఎందుకంటే అది ఎక్కడ ఫుల్ ప్లేజ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈజీగా త్వరగా అందరూ 6 years చదివేదాన్ని మీకు 3 yearsలో చదివిచ్చేస్తామంటారంట కదా. సో కాబట్టి అసలు అంత త్వరగా చదివితే మీకు త్వరగా వచ్చేసి ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అంట కదా. 100% నీట్ నెక్స్ట్ మా MCA+% వరల్డ్లోనే బెస్ట్ MCA+% ఉందంట కదా. సో మీకు కాబట్టి ఈ కంట్రీస్ అన్ని వెళ్ళడం వల్ల అన్ని కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వాటి వరల్డ్ ర్యాంకింగ్ బిలో 500 ఉండొచ్చు, లేదా స్పుత్నిక్ వ్యాక్సినేషన్ కనుక్కోవచ్చు, లేకపోతే ఆ ప్రొఫెసర్స్కి నోబెల్ అవార్డ్స్ రావచ్చు. ఈవెన్ ఫిలిప్పీన్స్ ముందు ఆగమంట కదా అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. డిసీజ్ ప్యాటర్న్, సో మనము తినేది రైస్, వాళ్ళు తినేది రైస్, వాళ్ళకి క్లైమేట్ సేమ్, మన క్లైమేట్ సేమ్ కాబట్టి అక్కడ వచ్చే డిసీజెస్, జలుబు, దగ్గు, తుమ్ములు అక్కడ వస్తే మనకు వస్తాయంట కదా. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందంట కదా. రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన డాక్టర్స్ అవుతారంట కదా, సేమ్ మన ఇండియన్ డాక్టర్స్ లాగా తయారవుతారంట. సో ఇండియాకి ఫిలిప్పీన్స్కి తేడా ఉండదంట కదా. సో ఫిలిప్పీన్స్ వెళ్ళొచ్చు కదా. మళ్ళీ మీరు రష్యా కానీ, జార్జియా కానీ, లేకపోతే యుక్రెయిన్ కానీ వెళ్తే అక్కడ చలి ప్రదేశాలంట కదా, అక్కడ జబ్బులు వేరే ఉంటాయి అంట కదా. ఇవి ఉంటాయి కదా, అవి చనిపోతాయి అంట కదా. ఏంటి డిసీజెస్
డిసీజ్ స్పేసిస్ చనిపోతాయట కదా, ఆర్గాన్స్ అవన్నీ వాట్ ఎవర్ అవన్నీ చనిపోతాయట కదా. సో అక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందంట కదా. సో అదైతే ఫిలిపీన్స్ సేమ్ ట్రీట్మెంట్ సేమ్ మళ్ళీ ఇండియన్లో ఉంటుంది కాబట్టి ఇండియన్ ట్రీట్మెంట్ ఇండియన్ డాక్టర్స్ సేమ్ కదా. అక్కడ 5 years ఇక్కడ 5 years కదా. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఇంగ్లీష్ మీడియమే కదా. తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఎన్మాట్ ఎగ్జామ్ అనేది మా హ్యాండ్స్లో ఉంటుంది. కాలేజ్ మేమే అంతా చూసుకుంటాం కాబట్టి మా హ్యాండ్స్లో ఉంటుంది. అసలు ఎన్మాట్గా ఈజీగా పాస్ చేసేస్తాము. మీరు కాలేజ్కి రాకపోయినా లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళకపోయినా 100% మేమే రాసిచ్చేస్తాము అంటున్నారు కదా. మీరు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లు తర్వాత ఇవన్నీ ఉంటాయి అంటున్నారు కదా. తర్వాత హాస్టల్ మేమే హాస్టల్, మాదే కాలేజ్, మాదే ఫుడ్, మేమే సెపరేట్ అన్నీ చేస్తారంట కదా. మీరు అక్కడ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి వాళ్ళే చూసుకుంటారని చెప్తున్నారంట కదా. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా. మేము అసలు రష్యాకి ఎందుకు వెళ్ళాలి, యుక్రెయిన్కి ఎందుకు వెళ్ళాలి, లేకపోతే కోల్డ్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలి, మన ఫిలిపీన్స్ ఉంది కదా, ఫిలిపీన్స్ మించిన కాలేజ్ ఏముంది అని కొంతమంది శబ్దాలు చేశారు. కొంతమంది పేరెంట్స్ వచ్చారు ఛాలెంజ్లు కూడా చేశారు. సో ప్రూవ్ ఇట్ అన్నారు. మేము ఎందుకు ఫిలిపీన్స్ వెళ్ళకూడదు? సో అది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో ఇవన్నీ వచ్చేసరికి మొత్తం రాంగ్ అండి. ఈ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 to 6 years నుంచి ఏపీ తెలంగాణ వాళ్ళు, తెలంగాణ స్టూడెంట్స్ ఫూల్స్ అయ్యారు. దే ఆర్ ఫూల్డ్ లాస్ట్ 5 to 6 years నుంచి. అది ఏ విధంగా చెప్తాను చూడండి. ఆల్ క్వశ్చన్స్ మొత్తం మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ రాంగ్. అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, అక్కడ MBBS 5 years కాదు, అది డిసీజ్ ప్యాటర్న్ సేమ్ కాదు, ఎన్మాట్ అనేది సింపుల్ ఎగ్జామ్ కాదు, హాస్టల్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు చెప్పేవన్నీ 100% అబద్ధాలు. ఎక్సెప్ట్ హాస్టల్స్ అంటారు, ఈ హాస్టల్స్ నేను చెప్తా. ఇదేంటంటే ఇది మిస్లేనియస్, ఇది ఒక్కటే వాళ్ళ ప్లస్ పాయింట్. ఫిలిపీన్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ హాస్టల్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారు కూడా నేను చెప్తా. సో నా దృష్టిలో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ సార్ మీకు చెప్పినవన్నీ 100% రాంగ్. సో చెప్తాను 1 by 1 చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వరకు వినండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి MBBS ఫిలిపీన్స్ వచ్చేసరికి 5 years అని చెప్తారు. ఎక్కువ మంది మీకు టీవీలో ప్రమోషన్స్ కానీ లేదా బయట ప్రమోషన్స్ కానీ MBBS ఫిలిపీన్స్ అని చెప్తారు, 5 years అంటారు. లేదా కొంతమంది ఇంకో కాలేజీకి వెళ్తే 5.5 years అంటారు, కొంతమంది 5.3 అంటారు, కొంతమంది 5.8 అంటారు, కొంతమంది 6 అంటారు. అసలు యాక్చువల్ డ్యూరేషన్ ఎంత? సో MBBS ఇన్ ఫిలిపీన్స్ యాక్చువల్ డ్యూరేషన్ వస్తుంది సార్ ఓన్లీ 3 years. ఓన్లీ 3 years మాత్రమే. సో ఓన్లీ 3 years మాత్రమే. ఎస్. సో యాక్చువల్గా వచ్చేసరికి 1 year వస్తారు. ఎందుకంటే అక్కడ ఫిలిపీన్స్లో దెర్ ఇస్ నో డైరెక్ట్ MBBS. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, MBBS ఫిలిపీన్స్ అనేది దెర్ ఇస్ నో డైరెక్ట్ MBBS. సో ఈ పాయింట్ నేను చెప్పట్లేదు. ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆన్సర్ చేశాను. సో మీకు ఇంకా ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక వెబ్సైట్, మన ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. క్లియర్ కట్గా నేను ఏం చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా అవే ఉంటాయి. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను. సో ఓకేనా. సో కాబట్టి యాక్చువల్ డ్యూరేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ వస్తే ఓన్లీ 3 years మాత్రమే. ఓన్లీ 3 years. సో 4 years అంటారు, MD కోర్స్ అంటారు, బట్ దాంట్లో 1 year ఇంటర్న్షిప్ ఉంది. సో ఓన్లీ MBBS ఇస్ 3 years. రిమైనింగ్ ఈ BS కోర్స్ అంటారు. BS కోర్స్ అనేది ఇంటర్మీడియట్ కోర్స్. అక్కడ ఇంటర్మీడియట్ 4 years. కాబట్టి మళ్ళీ వెళ్ళే ముందు వాళ్ళు డైరెక్ట్ టైం అసలు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ 5-6 years కానీ 10 years నుంచి కానీ వాళ్ళు ఎప్పుడు MBBSలోకి వెళ్ళరు. కంపల్సరీగా 2 years ఆర్ 1 year, 1.5 year, 1.3 years కంపల్సరీగా ఇంటర్మీడియట్ చదవాలి. అది ఎంత చదవాలి, ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు చదవాలి కూడా రూల్స్ ఉన్నాయి. కంపల్సరీగా వచ్చేసరికి 2 years చదవాలి లేదా 1.5 years చదవాలి. 2 years చదివితే రేపు PGలో వచ్చేసరికి సర్జరీ MSకి ఎలిజిబుల్ అవుతారు. అదే 1.5 years చదివితే మెడిసిన్కి MDకి ఎలిజిబుల్ అవుతారు. మీరు 1 year ఇక్కడ 1.3 years చదివితే ఏమవుతారో నాకు తెలియదు. చాలా మంది 1 year చెప్తారు, 1 year చదివి ఏమవుతారో మనకు తెలియదు. అయితే సో కంపల్సరీగా యాజ్ పర్ రూల్స్ ప్రకారం, చెడ్ రూల్స్ ప్రకారం కానీ లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కంపల్సరీగా 2 years 1.5 years చదవాలి. అది కూడా ఇంటర్మీడియట్, ఇట్ ఇస్ నాట్ MBBS. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివే మీరు BS కోర్స్ అనేది ఇంటర్మీడియట్, MBBS పార్ట్ కాదు. అంటే మీకు 5 yearsలో సో తీస్తే 2 years BS కోర్సు ఆర్ 1 year అంటారు, 1.5 వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇండియన్స్ అలౌ చేయరు. గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అందుకని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సరికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. కాబట్టి వీళ్ళు 1 year అంటారు, 1.5 years అంటారు, 1.3 years అంటారు, వాళ్ళ ఇష్టం ఇంకా. సో ఇదే వాట్ ఎవర్ అది ఏ ఇష్టమైనా సరే మన MBBS కోర్స్ యాక్చువల్ డ్యూరేషన్ ఫిలిపీన్స్ వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు చెక్ చేద్దాం. సో BS కోర్స్ అంటారు కదా, ఫస్ట్ ఇది 1 year 1.5 years ఉంటుంది. తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి, రైట్? ఎన్మాట్ రాసిన తర్వాత అప్పుడు వాళ్ళు MBBSలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ 3 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్. అందుకని మీకు BS కోర్స్ 1 year అని చెప్పేసి ఇక్కడ MD కోర్స్ 4 years అని చెప్తారు. 4 yearsలో కూడా 1 year వస్తే ఇంటర్న్షిప్ తీసేస్తే ఓన్లీ 3 years మాత్రం MBBS. ఇంటర్న్షిప్ అంటే
ఎంబీబీఎస్ తర్వాత చేసేదాన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఓకే, ఇండియాలో ఎంబీబీఎస్ కోర్స్ అంతా 5 years అని చెప్తారు, బట్ ఇంటర్న్షిప్తో కలుపుకుంటే 6 years అవుతుంది. సేమ్ లైక్ దట్ అలా కూడా అక్కడ ఎంబీబీఎస్ వచ్చేసరికి 4 years, దాంట్లో 1 year ఇంటర్న్షిప్ పోతే యాక్చువల్ ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసరికి ఓన్లీ 3 years మాత్రమే. 5 years ఎంబీబీఎస్, 5 years ఎంబీబీఎస్ అంటారు. ఎంబీబీఎస్ కాదు, అది ఇంటర్మీడియట్. ఫస్ట్ బీఎస్ కోర్స్ ఇస్ ద ఇంటర్మీడియట్, ఇస్ నాట్ ఎన్ ఎంబీబీఎస్ కోర్స్. ఓన్లీ ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ వచ్చేసరికి 3 years, నాట్ 5 years, 5.5 years, 6 years, ఓన్లీ 3 years. సో అది ఫస్ట్ క్వశ్చన్. మీకు చాలా సార్లు మీరు వీడియోస్ చూడండి యూట్యూబ్లో కానీ బయట ఎక్కడైనా అడగండి, ఎంబీబీఎస్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు అంటే 5 years అంటారు, కొంతమంది 5.5 years అంటారు, కొంతమంది 6 years అంటారు. కాదు, యాక్చువల్ ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఇన్ ఫిలిపీన్స్ ఓన్లీ 3 years. ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ ఎంబీబీఎస్. సో దీన్ని పట్టుకొని ఫస్ట్ ఇయర్లోనే సర్జరీస్, నెక్స్ట్ ఇయర్లో డెలివరీస్, తర్వాత ఒకసారి బ్రెయిన్ హార్ట్ సర్జరీస్, ప్రపంచంలోనే యూఎస్ఎంఎల్ఈ క్రాకింగ్ ఇవన్నీ చేస్తారు. ఓన్లీ 3 years అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈవెన్ మీరు చీప్ డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళినా సరే మినిమం 5 years ఉంటుంది. సేమ్ లైక్ దట్ ఇండియాలో కూడా 5 years, 1.5 year, సెకండ్ ఇయర్ వస్తే 1.5 year ఉంటుంది. సో ఇండియాలో కూడా 5 years, 3 years ఎంబీబీఎస్ ఓన్లీ. ఇన్ని రోజుల నుంచి మీకు చెప్పేది ఏంటంటే 5 years, 5.5 years అంటారు. కాదు. సో ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ కదా. మీకు ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్లో రాంగ్ చెప్పారు కదా, అవునా కదా? మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ క్లారిఫై అయింది అనుకుంటాను. సో బిఎస్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ కోర్స్, ఇట్స్ నాట్ ఎన్ ఎంబీబీఎస్ కోర్స్. సో మీరు ఇది గవర్నమెంట్ క్లియర్గా రూల్స్ ఇచ్చాయి. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే గవర్నమెంట్ వెబ్సైట్ వస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్. దాంట్లో క్లియర్గా ఫిలిపీన్స్ వెళ్ళబోయే ముందు పిల్లలు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలని క్లియర్గా ఒక 10 pages లిస్ట్ ఇచ్చారు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే కింద నా వాట్సాప్ నెంబర్స్ ఉంటే జస్ట్ వాట్సాప్ చేయండి, లింక్ షేర్ చేస్తారు. లేదంటే మీరైనా గూగుల్లో సెర్చ్ చేయండి ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని. సో క్లియర్ కట్గా చెప్పారు, బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ కోర్స్ కాదు. ఓన్లీ ఎంబీబీఎస్ కోర్స్ అనేది 3 years మాత్రమే, లేదా 4 years అయితే దాంట్లో 1 year ఇంటర్మీడియట్, 1 year ఇంటర్న్షిప్, అంటే 3 years మాత్రం ఎంబీబీఎస్. దీంట్లో 90 subjects చదవాలి. దాంట్లో 3 yearsలోనే ఫస్ట్ ఇయర్లో డెలివరీస్, సెకండ్ ఇయర్లో సర్జరీస్. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఏ యూనివర్సిటీకైనా ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ చదువుతుంటే అర్థం చేసుకోండి, అసలు 3rd year వరకు పిల్లల్ని అసలు హాస్పిటల్లోకి ఎంటర్ చేయకూడదు కూడా. వాళ్ళకి ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి? 4th year, 5th year, 6th year నుంచి ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచే సర్జరీస్, ఫస్ట్ ఇయర్ నుంచే అన్నీ చేస్తారు. జస్ట్ ఇది అడ్వర్టైజ్మెంట్ మాత్రమే, ప్రమోషన్స్ మాత్రమే, అలా చెయ్యకూడదు. సో ఓకేనా? ఎవరైనా ఇప్పుడు మినిమం 3 years ఎంబీబీఎస్, ఈవెన్ 3 years ఎంబీబీఎస్లో వాడిని సర్జరీస్ చేయిస్తే అసలు మనిషి ఉంటాడా? పేషెంట్ అని వాడు వస్తాడు అసలు ఒకసారి? సో ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మీరు పక్కన ఎవరైనా మన ఇండియాలో ఎంబీబీఎస్ చదవాలి కానీ ఫారెన్లో చదవాలి కానీ అసలు ఒకసారి అడగండి ఎలా చేస్తారని. 3 years ఎంబీబీఎస్లో. సో ఈ బిఎస్ కోర్సులు ఏమీ ఉండదు. అది ఎందుకని ఏంటంటే బిఎస్ కోర్స్ ఇండియాలోనే చదివించేస్తారు. ఇప్పుడు ఎవరో ఫిలిపీన్స్ బిఎస్ కోర్స్ చదివాలి అసలు ఎప్పుడో వెళ్ళరు, వీసాలు కూడా రావు, వాళ్ళు కంపల్సరీ ఇక్కడే చదవాలి బిఎస్ కోర్స్ ఇంటర్మీడియట్ ఎప్పటి నుంచి. ఆ తర్వాత ఎన్మ్యాట్ రాయాలి. చాలా మంది చెప్తారు ఎన్మ్యాట్ అనేది మా చేతుల్లో ఉంటుంది అంటారు. కాదు, ఎన్మ్యాట్ అనేది నేషనల్ ఎగ్జామ్, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్, దాంట్లో పేరులో ఉంటుంది. అంటే ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫిలిపీన్స్లో అందరు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మనకి నేషనల్ ఎగ్జామ్ ఎలానో, నీట్ ఎగ్జామ్ ఎలానో సేమ్ అయితే అందరూ రాయాలి ఫిలిపీన్స్లో. ప్రతి స్టూడెంట్ ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాయాలి. ఇలా చేతుల్లో ఏమీ ఉండదు, జస్ట్ మీకు చెప్తారంతే అడ్మిషన్ వరకే. సో దట్ ఈస్ ద అడ్మిషన్ ఏజెస్, అది చెప్పుకుంటూ వచ్చారు ఎన్ని సంవత్సరాలు కూడా. కాబట్టి మీరు ఒకసారి మన గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఇచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ, లేదంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, క్లియర్గా ఐ విల్ గివ్ ద గైడ్లైన్స్. సో ఇంకో పాయింట్ కూడా చెప్తారు, ఫిలిపీన్స్ అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కదండి. సో 3rd largest ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఫస్ట్ యూఎస్, తర్వాత యూకే, తర్వాత ఫిలిపీన్సే, ఇంకేమి లేవు ఇంకా. సో కాబట్టి మన పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీద చదువుకుంటారు కాబట్టి మనం అక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము, వెళ్ళేసి అక్కడ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. మనోళ్ళు కూడా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి డైరెక్ట్గా 2nd year నుంచి సర్జరీస్, 3rd year నుంచి డెలివరీస్ చేయొచ్చు అని చెప్తారు. ఓకేనా? సో ఓకేనండి. సో అదంతా అబద్ధం. ఎందుకు అంటే ఫిలిపీన్స్ అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, మనది 2nd largest ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటే మదర్ టంగ్, మనం తెలుగు మాట్లాడతాం కదా, మనం ఎక్కడికి వెళ్ళి మనం తెలుగు మాట్లాడతాం. ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడతాం? జనరల్గా మాట్లాడతాము. మీకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా ఇన్డెప్త్గా మనం తెలుగు మాట్లాడినట్టు మాట్లాడతామా? 100% మాట్లాడలేరు కూడా. మనం ఎంత ప్రొఫెషన్సీ ఐఎల్టీఎస్ చేసినా తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడలేము, ఎందుకంటే మన మదర్ టంగ్ అది కాదు. ఆ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఎక్కడైనా డిఫరెన్షియేషన్ ఉంటుంది. కాబట్టి
అది అనేది ఇంగ్లీష్ ఎందుకంటే 90 మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి ఫిలిపినో అంటే అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మన అఫీషియల్ లాంగ్వేజ్ ఈవెన్ పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే. ఈవెన్ జస్ట్ గూగుల్ ఇట్, ఈవెన్ పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే, మన అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే. మనం అంత మాత్రం మన అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని మన ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే అంతా ఇంగ్లీష్లోనే మనం టైప్ చేసి ఇంగ్లీష్లోనే మొత్తం మాట్లాడతామా? మన డాక్టర్తో మన ప్రాబ్లం ఇంగ్లీష్లో చెప్పుకుంటామా? మన పేరెంట్స్ని కానీ మన తాతలు కానీ మన వాళ్ళు కానీ ఈవెన్ మనం వెళ్ళినా సరే, మనం ఎడ్యుకేటెడ్ కదా, మనం వెళ్ళినా సరే ఎప్పుడన్నా మనం ఇంగ్లీష్లో మాట్లాడతామా? సో ఫిలిప్పీన్స్ కూడా అంతే, అది సెట్ ఆఫ్ 5500 ఐలాండ్స్. ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. 90% ఆఫ్ ద లాంగ్వేజ్ వచ్చేసరికి ఫిలిపినో లాంగ్వేజ్ అంటారు. మనకి హిందీ తెలుగు ఎలానో వాళ్ళకి కూడా లోకల్ లాంగ్వేజ్ ఫిలిపినో లాంగ్వేజ్ ఉంటుంది. ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. కోయా భాషలు అంటారు, చూసారా? కోయా భాషలు అంటారు, ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్కటి. అది డెవలప్డ్ కంట్రీ అంటారు, అది బేసిక్ కంట్రీ, వ్యవసాయం మీద డిపెండ్ అయిన కంట్రీ అది. సో ఇన్ని రోజులు ఏంటంటే ఏదో చెప్పారు, బట్ కాకపోతే ఇప్పుడు అలా లేదు. అది 100% జస్ట్ గో త్రూ ఇట్. ఇంకోటి కూడా, సో అక్కడ ట్రాపిక్ క్లైమేట్, ఇక్కడ ట్రాపిక్ క్లైమేట్, అక్కడ డిసీజ్ ప్యాటర్న్, ఇక్కడ డిసీజ్ ప్యాటర్న్ సేమ్ కాబట్టి ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో సార్ ఒకటే నేను అడుగుతున్నాను, డిసీజ్ ప్యాటర్న్ అంటారు, వీళ్ళు డాక్టర్స్, ఇది ప్రొఫెషనల్ డాక్టర్స్, నాట్ ఆర్ఎంపీ డాక్టర్స్. మనకి ఏదైనా జలుబు, దగ్గు, సీజనల్ డిసీజ్ వస్తే మన ఇంటి పక్కన ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్తాం, మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాం కదా. సో డాక్టర్స్ అనేవాళ్ళు నాట్ ఈక్వల్ టు ఆర్ఎంపీ డాక్టర్స్. సో కాబట్టి డాక్టర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎనీ కండిషన్, ఎనీ సిచ్యువేషన్, ఎనీ క్లైమేట్ ఎక్కడైనా చేయాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకుంటారు, ఎంతమంది యూఎస్లో సెటిల్ అవ్వాలా? మరి ఇక్కడ అంతా ట్రాపిక్ క్లైమేట్ కదా, మరి అక్కడ జబ్బులండి, మరి యూఎస్లో సెటిల్ అయితే మరి అక్కడ కోల్డ్ కంట్రీ కదా, మరి ఎలా చేస్తారు అంటే ఇండియన్ డాక్టర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ యూఎస్ సిటిజన్సా? కాదు కదా. యూఎస్లో ఉన్న డాక్టర్స్ నెంబర్ 1 డాక్టర్స్ మన ఇండియా వాళ్ళే కదా. మరి ఇక్కడ అంతా వీళ్ళు ట్రాపిక్ క్లైమేట్లో చదువుకుని వెళ్ళారు కదా. మరి అక్కడ కోల్డ్ కంట్రీలో మరి వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? వాళ్ళు ట్రీట్మెంట్ బ్యాన్ చేయాలి కదా. మరి ఎందుకు మన ఇండియన్ డాక్టర్స్ యూఎస్లో 30 to 70% మన వాళ్ళు ఎందుకు ఉన్నారు? అదొక లాజిక్ ఆలోచించండి. తర్వాత ఎన్మ్యాట్ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి అని చెప్తారు. అది ఎన్మ్యాట్ అంటే నేషనల్ ఎగ్జామ్, అసలు వీళ్ళ చేతుల్లో ఉండదు. ఓకేనా? ఇంకో పాయింట్, హాస్టల్స్, మెయిన్ హాస్టల్స్. సో ఉదయాన్నే మీకు ఇడ్లీ అండి, మధ్యాహ్నం పప్పు అన్నం అండి, ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ అండి, సాయంత్రం స్నాక్స్ అండి, ఈవినింగ్ వచ్చేసరికి మీకు పన్నీర్ కర్రీ విత్ బటర్ చికెన్ విత్ నానో లేకపోతే రోటీ సబ్ వాట్ ఎవర్ పెడతామండి అంటారు. హాస్టల్స్ మా హాస్టల్ అండి, మా వాళ్ళు కేర్ టేకర్స్ ఉంటారండి. మీరు 24 hours మీకు కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు యాప్ ఉంటుందండి, యాప్లో మీరు చూసుకుంటే మొత్తం మీకు ఏం చేస్తున్నారు కూడా కనిపిస్తుంది చెప్తారు. అవునా కదా? సో ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఇండియా వాళ్ళు అలౌ చేయరు ఫిలిపీన్స్లో. ఇండియన్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఫిలిపీన్స్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేవి జస్ట్ మనీ ఓన్డ్, అంటే వీళ్ళు సొంతగా ఒక కాలేజ్ ఉంటుంది, కాలేజ్ సపరేట్గా జిరాక్స్ కాపీ డమ్మీస్, అంటే సేమ్ క్యాంపస్ ఇంకో క్యాంపస్, ఒక్కొక్క కాలేజీకి 2 క్యాంపస్లు ఉంటాయి. సో అందుకని ఏంటంటే వాళ్ళు 80%, అది కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళకోసం హాస్టల్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు అసలు ప్రొవైడ్ చేయరు. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఏవి ప్రొవైడ్ చేయరు. చేస్తే కొన్ని కాలేజెస్ ఫస్ట్ ఇయర్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయి, తర్వాత బయటకు వచ్చేయడం, ఇంకా బయటికి వెళ్ళిపోవడం, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్. అందుకని మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఉంటుంది కదా, అందుకని వీళ్ళు సొంతగా హాస్టల్ పెట్టి వీళ్ళే ఫుడ్ పెట్టి వీళ్ళే కాలేజీలు పెట్టి అంతా వీళ్ళే చేస్తారు ఫిలిపీన్స్. ఎందుకంటే అది అండర్ డెవలపింగ్ కంట్రీ, దెర్ ఇస్ నో రూల్స్ రెగ్యులేషన్స్. మనకంటే 10 years బ్యాక్వర్డ్గా ఉంటుంది ఆ కంట్రీ. అందుకని ఇది సొంతగా మాయే హాస్టల్స్, మాయే కాలేజీలు, ఫుడ్ గురించి చెప్తారు కానీ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ గురించి ఎవరు స్ట్రెస్ అయ్యారు. ఈ ఎన్మ్యాట్ గురించి ఎవరైనా చెప్తారా? ఏదంటే సింపుల్గా అయిపోతుంది, మేము రాపిస్తాం, మీరు రాయొద్దు, మేము ఎడం చేత రాస్తాం, అయితే కుడి చేత రాస్తాం, మీరు అలా జస్ట్ కూర్చోండి అని చెప్తారు. బట్ ఇది నేషనల్ ఎగ్జామ్, లైక్ నీట్ ఎగ్జామ్. ఎంతో మంది ఆ నీట్ ఎన్మ్యాట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. 1 attempt, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ కోర్స్ అనేది, బిఎస్ కోర్స్ 2 years ఉంటుంది కదా, 2 years ఉందనుకోండి, 1 attempt ఎన్మ్యాట్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాదు, ఎందుకంటే నీట్ వ్యాలిడిటీ 3 years ఓన్లీ. సో ఇంకా అంతే. సో ఓకేనా? ఫస్ట్ ఇంకో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ డ్యూరేషన్ 3 years మాత్రమే. ఫస్ట్ బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ కోర్స్ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ కోర్స్ కాదు, అది ఇంటర్మీడియట్ కోర్సు. ఆ తర్వాత మనకి 2 years ఇంటర్మీడియట్ మన దగ్గర, వాళ్ళ దగ్గర 4 years ఇంటర్మీడియట్, అందుకని 2 years ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదవాలి. తర్వాత ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాయాలి, మన దగ్గర నీట్ ఎగ్జామ్ రాయాలి, అందుకని 2 years ఇంటర్మీడియట్ చదివేస్తారు. ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ కాదు. తర్వాత 3 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. 3 yearsలో వీళ్ళంతా ఫస్ట్ నుంచి సర్జరీస్ డెలివరీస్ ఎలా చేస్తారు. ఒక్క పాయింట్ ఆలోచించండి, ట్రాపికల్ క్లైమేట్ అంటారు, సో సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అంటారు. ఇప్పుడు డాక్టర్ అనేవాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ కాదు, ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఏ కండిషన్లో అయినా చెయ్యాలి. దట్ ఈస్ ద ప్రొఫెషనల్స్, డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్.
ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటారు. ఇండియా కూడా సెకండ్ లార్జెస్ట్, వాళ్ళు థర్డ్ అయితే మన సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మనం ఎంతమంది పోయి డాక్టర్ దగ్గర మనం పేషెంట్ మన ప్రాబ్లం పేషెంట్లో మనం చెప్తాము? చెప్పలేగా, ఎక్కడ చెప్పరు. సో జస్ట్ ఏంటంటే మార్కెటింగ్ క్యాప్చర్, మార్కెటింగ్ స్టంట్స్ అంటారు వీటిని. ఇవన్నీ నమ్మేసి ఆ ఫిలిపీన్స్ అవన్నీ దీవులు, 5,400 దీవులు. ఒకసారి మీరు మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది. సో అందుకని నేను చెప్పింది ఫస్ట్ టైం మీకు, ఎందుకంటే ఇవన్నీ రాంగ్ ప్రమోషన్ అని చెప్పింది అందుకు. ఇవన్నీ నేను చెప్పలేదు, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ గో టు ద ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటే క్లియర్గా రాస్తున్నారు ప్రతిదీ కూడా. బిఫోర్ గోయింగ్ టు దట్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ ఇస్తారు ప్రతి కంట్రీకి. చైనా కూడా, రష్యా కూడా, ఫిలిపీన్స్ కూడా, జార్జియా కూడా ఉంది చూడండి. మీరు ఎవరైనా జార్జియా వెళ్ళాలనుకుంటే ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ జార్జియా స్టూడెంట్ అడ్వైజరీ క్లియర్గా ఇచ్చారు. దాన్ని కూడా యూరోపియన్ యూనియన్లో పార్ట్. అసలు ట్రాపిక్ క్లైమేట్ మన క్లైమేట్ సేమ్ ఉంటుంది. మన తిండే తింటారు, అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటారు, చెప్తారు కదా. మొత్తం దాంట్లో అంతా లిస్ట్ అంతా రాసింది, ఒకసారి చూడండి. నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను జార్జియా, కిర్గిస్తాన్ గురించి కూడా. ఓకే, సో ఫిలిపీన్స్ గురించి అయితే ఇది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.